Hi friends, welcome to Ganesh Study Taz YouTube channel. So today in this video I will discuss about how to find nth term in any series. ఏ ఇన్ఫినైట్ సిరీస్లో అయినా మనం nth టర్మ్ అనేది ఒక సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయాలంటే ఒక సింపుల్ ట్రిక్ చెప్తే చూడండి. సో ఈ ట్రిక్ అనేది మనం ఎంత పెద్ద సిరీస్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, ఏ డిఫరెంట్గా వచ్చినా మనం యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద సింపుల్ ట్రిక్ ఫర్ ద టు ఫైండ్ ద nth టర్మ్. ఓకే, సో ఫస్ట్ దీనికి ఎంత టర్మ్ కనుక్కోవాలి, ఈ సిరీస్కి ఇన్ఫినైట్ సిరీస్కి యూఎన్ కనుక్కోవాలంటే సో ఫస్ట్ మనకి న్యూమరేటర్లో ఏమేమి టర్మ్స్ ఉన్నాయో రాసుకోవాలి. న్యూమరేటర్లో 1 2 3 అండ్ సో ఆన్ ఉంది. దీనికి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 1కి 2కి డిఫరెన్స్ ఎంత ఉంది, సో 1 ఉంది. సో డిఫరెన్స్ ఇంటూ ఎన్ చేయాలి. ఓకే, డిఫరెన్స్ ఇంటూ ఎన్ చేసిన. సో ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1 పెట్టినా, ఎన్ ఈక్వల్ టు 1 పెడితే సో నాకు ఫస్ట్ టర్మ్ రావాలి. ఓకే, వచ్చింది, ఈజీ క్లియర్. ఎన్ ఈక్వల్ టు 2 పెట్టినా, సో ఎన్ ఈక్వల్ టు ఈజ్ క్లియర్. ఓకే, సో ఇట్లా సో ఆన్ పెట్టుకుంటూ పోతే మనకి సిరీస్ అనేది వచ్చింది. సో ఇది nth టర్మ్ న్యూమరేటర్కి. ఇప్పుడు డినామినేటర్కి చేయాలి. డినామినేటర్కి nth టర్మ్ ఏంటంటే సో ఇప్పుడు మనకి 3 5 7 అండ్ సో ఆన్ ఉంది. ఓకే, ఇప్పుడు 3కి 5కి డిఫరెన్స్ ఎంత, 3 4 5 2. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఇంటూ ఎన్ చేయాలి. సో 2 ఇంటూ ఎన్. సో ఇప్పుడు నాకు ఈ 2nకి ఎంత యాడ్ చేస్తే నాకు ఫస్ట్ టర్మ్ అనేది వచ్చింది. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1 పెడతా, సో ఎన్ ఈక్వల్ టు 1 పెట్టి ఇంకా ఎంత యాడ్ చేస్తే నాకు 3 అనేది వచ్చింది. సో ఎన్ ఈక్వల్ టు 1 పెడితే 2 వచ్చింది, ప్లస్ 1 పెడతా. ఓకే, సో 2 ఇంటూ 1 ప్లస్ 1 3 అనేది వచ్చింది. నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు 2 పెడితే 2 2 4 ప్లస్ 5. సో నాకు సెకండ్ టర్మ్. సో ఇట్లా 3 ఇట్లా సో ఆన్ పెడితే మనకి సీక్రీస్ అనేది ఇట్లా రావటం జరిగింది. ఇది nth టర్మ్. సో ఫైనల్గా మీరు యూఎన్ ఎట్లా రాస్తారంటే యూఎన్ ఈక్వల్ టు ఎన్ బై సో 2n ప్లస్ 1. సో ఇది మనకి యూఎన్ అనేది. ఓకే, సో nth టర్మ్ అనేది ఇంత సింపుల్ వేలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి కూడా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాడే డైరెక్ట్గా ఇచ్చిన nth టర్మ్ ఈ సిరీస్లో. సో కానీ మనం ఫైండ్ అవుట్ చేసేది ఒక్కసారి చూడండి. nth టర్మ్ అనేది ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఇది వస్తుందో రాదో మనం చూద్దాం. ఓకే, అండ్ సో ఆన్ బై సో 2 4 6 అండ్ సో ఆన్. సో ఇప్పుడు నేను దీనికి nth టర్మ్ ఫస్ట్ న్యూమరేటర్లో నాకు 1 3 5. ఓకే, 1 3 5 అండ్ సో ఆన్ ఉంది. సో దీనికి nth టర్మ్ ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 2. సో ఈ 2 ఇంటూ ఎన్ చేయాలి మనం. సో 2 ఇంటూ ఎన్ చేస్తే మనకి 2n అనేది రావడం జరిగింది. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1 పెడితే ఎన్ ఈక్వల్ టు 1 పెట్టినా సో 2 ఇంకా ఎంత మనకి సబ్ట్రాక్ట్ ఆర్ నెగిటివ్ చేస్తే మనకి ఫస్ట్ టర్మ్ వచ్చిందంటే అంటే 1 రావాలా. సో 1 వచ్చిందంటే సో ఇప్పుడు 2nకి 2 ఇంటూ 1 2 అండ్ మైనస్ వన్ చేస్తే మనకి ఫస్ట్ టర్మ్ అనేది రావటం జరిగింది. సో దీనికి nth టర్మ్ న్యూమరేటర్కి nth టర్మ్ అనేది ఇది. సో ఇక్కడ చూడండి ఇదే వచ్చింది. అండ్ డినామినేటర్కి సో 2 4 6 అండ్ అప్ టు సో ఆన్. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత మళ్ళా, సో 2. సో డిఫరెన్స్ ఇంటూ ఎన్ చేయాలి. సో ఇంకా ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1 పెడితే ఎన్ ఈక్వల్ టు 1 పెట్టి నేను సో ఎన్ ఈక్వల్ టు 1 పెడితే నాకు ఫస్ట్ టర్మ్ ఇంకా ఎంత యాడ్ చేయాలంటే ఏమి యాడ్ చేయకుండా మనకు ఫస్ట్ టర్మ్ అనేది వచ్చింది. సో ఎన్ ఈక్వల్ టు 2 పెడితే ఇక్కడ 3. సో ఇట్లా మనకి సిరీస్ అనేది వచ్చింది. సో ఇది సో ఫైనల్గా యూఎన్ ఈక్వల్ టు మనకి 2n - 1 బై 2n. ఇది క్లియర్? ఇది క్లియర్? సో ఇది nth టర్మ్ అనేది ఇంత క్లియర్గా ఎవరు చెప్పరు. దిస్ ఈజ్ ద సింపుల్ ట్రిక్ ఫర్ ద nth టర్మ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఒకటిగా లాస్ట్ వన్ 1 బై 2√1 ప్లస్ x స్క్వేర్ బై 3√2 ప్లస్ x పవర్ 4 బై 4√3 ప్లస్ x పవర్ 6 బై 5√4 ప్లస్ సో ఆన్. సో ఫస్ట్ మనకి న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో కనుక్కోవాలి. ఓకే, సో మనం ఈ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో చేయాలి కాబట్టి ఫస్ట్ మనకి న్యూమరేటర్లో సో నేను దీన్ని x పవర్ 0 రాసుకోవచ్చుగా. ఓకే, ఈ 1ని x పవర్ 0 అంటే x పవర్ 0 ఈక్వల్ టు 1గా. సో నేను దీన్ని x పవర్ 0 రాసుకుంటున్నా ఫస్ట్ నాకు న్యూమరేటర్లో. ఓకే, సో నాకు న్యూమరేటర్లో ఏముందంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. సో న్యూమరేటర్లో నాకు x పవర్ 0 x స్క్వేర్ x పవర్ 4 అండ్ x పవర్ 6. ఫస్ట్ నాకు x అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి అన్నిట్లో x అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి xని కాన్స్టెంట్, సో x రాస్తున్నా. సో పవర్లో నాకు 0 2 4 6 ఉంది. ఫస్ట్ 0 2
4 6. సో 0కి 2కి డిఫరెన్స్ ఎంత అంటే 2. సో డిఫరెన్స్ ఇంటూ ఎన్, 2 పవర్ n తీస్తున్నా నేను. ఓకే, సో 2 పవర్ n తీసుకుంటున్నా కాబట్టి నాకు ఇంకా ఎంత యాడ్ చేస్తే 0 అనేది వచ్చింది. n=1 పెట్టినా. ఓకే, n=1 పెట్టినా. ఇప్పుడు దీనికి ఎంత యాడ్ చేస్తే నాకు 0 అనేది రావటం జరిగింది. సో 2 × 1. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా దీనికి సో 2n ఉంది నాకు. సో 2nకి -2 పెడితే నాకు 0 అనేది వచ్చింది. n=1. ఓకే, 2n - 2. సో ఇప్పుడు ఈ 2n - 2ని n=2 పెడితే నెక్స్ట్ 2 అనేది రావటం జరిగింది. 2 2 4, 4 - 2 2. ఓకే, సో ఇట్లా 3 అండ్ సో ఆన్ మనకి సిరీస్ అనేది ఇట్లా రావడం జరిగింది. ఇప్పుడు ఈ 2n - 2ని ఇది మొత్తం సిరీస్ పవర్లో ఉంది కాబట్టి నేను పవర్లో పెడుతున్నా. ఇది క్లియర్. నెక్స్ట్ డినామినేటర్ ఇక్కడ చేస్తున్నా చూడండి డినామినేటర్ని. సో డినామినేటర్లో నాకు 2 ఫస్ట్ ఇది 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 చేస్తున్నా. నెక్స్ట్ రూట్లో చేద్దాం మనం. ఫస్ట్ 2 3 4 5. ఫస్ట్ 2 3 4 5 ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ √1 √2 √3 అండ్ √4. ఓకే, ఫస్ట్ 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. ఓకే, సో 1 × n. సో ఇప్పుడు మనకి n=1 పెడితే ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకు ఫస్ట్ టర్మ్ వచ్చిందంటే n. ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకు ఫస్ట్ టర్మ్ వచ్చిందంటే +1. ఓకే, n=1గా 1 + 1 2. ఓకే, ఇది క్లియర్. 1 వచ్చింది నాకు, 2 అనేది వచ్చింది. సో ఇది ఎంత టర్మ్ అనేది దీనికి 2 3 4. ఇప్పుడు రూట్లో సో ఫస్ట్ రూట్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి రూట్ని మనం కాన్స్టెంట్ తీస్తాం. నెక్స్ట్ రూట్ లోపల టర్మ్స్ అనేది 1 2 3 4 ఉంది. 1కి 2కి డిఫరెన్స్ ఎంత అంటే n. ఓకే, √n. సో n పెట్టి నేను ఫస్ట్ n=1 పెట్టిన. n=1 పెడితే నాకు ఏమొచ్చింది? రూట్. సో ఫస్ట్ టర్మ్ అనేది వస్తుంది. సో కాబట్టి నేను ఏం యాడ్ చేయడం అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనకు ఫైనల్గా un అనేది ఫస్ట్ న్యూమరేటర్లో నాకు x పవర్లో ఏమొచ్చిందంటే సో ఇది వచ్చింది. సో x⁻2n - 2. ఓకే, బై నెక్స్ట్ ఈ ప్లేస్లో ఏముంది? n+1 ఉంది. నెక్స్ట్ √1 ప్లేస్లో ఏముంది అంటే n ఉంది. సో ఇది నాకు ఫైనల్గా un. సో ఇంత సింపుల్గా un అనేది క్యాలిక్యులేట్ చేస్తే సీక్వెన్స్ ఇన్ సిరీస్ అనేది మనం సింపుల్గా చేయొచ్చు. ఓకే, సీక్వెన్స్ అండ్ సిరీస్ అనేది వెరీ వెరీ సింపుల్ టాపిక్ ఇన్ టోటల్ M1 సెమిస్టర్లో. సింపుల్ టాపిక్ అనేది సీక్వెన్స్ అండ్ సిరీస్ అనేది టోటల్ సింప్లెస్ట్ చాప్టర్ ఇన్ ద M1 సబ్జెక్ట్. ఓకే, 14కి 14 మార్క్స్ స్కోర్ చేసుకోవాలి మనం. ఓకే, సో 14కి 14 మార్క్స్ అనేది మనం స్కోర్ చేసుకోవాలా. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ స్టడీ టాస్క్ యూట్యూబ్ ఛానల్.